అయితే ఈ భగవద్గీత అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తికి భగవద్గీత అర్థం కావాలంటే దానికి ఒక్కడే కండిషన్ ఉంది. లేక సింపుల్ చెప్పాలంటే భగవద్గీతను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఇప్పుడు భగవద్గీత గత 5000 సంవత్సరాల నుండి ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఎందరూ భగవంతుడి భక్తులు అవుతున్నారు. భక్తులు చాలా దూరం ఉంది. ఎందరిది ఉంది అని తెలుసు ఉన్న తర్వాత ఎందరిది ఇప్పుతుండ్రు, ఎందరు ఇప్పిన వాళ్ళు ఎందరు చదువుతుండ్రు, చదివిన వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎంత అమలిస్తారు, ఎందరు దాన్ని పాటిస్తారు. ప్రశ్న ఇది. వాయ్ ఇంత గొప్పమైన శాస్త్రం, అన్ని వేదాల సారం, అన్ని వేదాలను ఒక్కట్లో వేసి నూరితే అందుకెళ్తే రసం ఏది వెళ్తుందో ఆ రసము ఈ భగవద్గీత. ఈ భగవద్గీతను అర్థం చేసుకుంటే మిగతా ఏం అర్థం చేసుకునే అవసరం లేదు. దిస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. అన్ని వేదాలు అన్న జ్ఞానాన్ని సారం భగవద్గీత ఉంది. కానీ కూడా జనాలు ఎందుకు దీన్ని పాటించలేకపోతున్నారు, దీన్ని ఎందుకు చదువుతలేరు అని జనాలు ఏంది మన హిందువులే చదువుతున్నారు కానీ ఆచరిస్తారు. ఎవరు కొందరు చదువుతున్నారు, ఎవరు కొందరు చెప్తున్నారు కదా, కానీ చెప్పే వాళ్ళంతా ఆచరణకు లేదు. కనుక ఏమవుతుంది, వాళ్ళ చెప్పుకుంటే ఎలాంటి మార్పులు జరగట్లేదు వాళ్ళ చెప్పు ద్వారా. ఎందుకంటే ఈ గీతది ముఖ్యమైనదైతే భావం ఉందో దాన్ని ఆ భావము లోతులకు ఎవరు చేరుకోలేకపోతున్నారు. ఎందుకు అని ప్రశ్న. ఈరోజు అందరూ హిందూ ధర్మ సంరక్షణ ఇంకా హిందూ ధర్మం ద్వారా దేశ సంరక్షణ అనే విషయం మాట్లాడతారు. కానీ మన హిందూ ధర్మంకి ఫౌండేషన్ ఏముంది? ఈ సనాతన ధర్మంకి ఫౌండేషన్ భగవద్గీత ఉంది. కానీ ఈ ఫౌండేషన్ని ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు. ఎందుకు? వై? ఎందుకంటే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానికి ఒక్కడే ప్రాథమిక షరతు కండిషన్ ఏముంది? ఆ వ్యక్తి ఏ మానవుడు కానీ ఆ వ్యక్తి ఒక్క విషయంని ఒప్పుకోవాల్సింది. ఎంతవరకు అది జరగదో ఇది చదవలేడు, చదివినా కానీ అర్థం కాదు, అర్థమైనా పాటించలేడు, అమలించలేడు. అండ్ వాట్ దట్ కండిషన్? కండిషన్ ఏంటి? నేను నా తెలివితోని, నా జ్ఞానంతో, నా తెలివి నా జ్ఞానంతో, నా శక్తితోని, విత్ మై ఇంటెలిజెన్స్, విత్ మై పవర్, నా తెలివి జ్ఞానము, నా శక్తి, నా డబ్బు, నా ఉన్నతమైన కులము, నా అందము, దేంతో కూడా నా జీవితం యొక్క సమస్యలను నేను తొలగించలేకపోతున్నాను, లేక తొలగించలేదు. ఈ హ్యాస్ టు కమ్ టు దిస్ కంక్లూజన్. ఎంతవరకు ఈ స్థాయికి చేరుకోలేడు, ఈ కన్క్లూషన్, ఈ నిష్కర్షకి రాలేడు, అంతవరకు ఇటువైపు మలగడు. కృష్ణుడు కదా గీత ఏమని చెప్తుండు? చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున, ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరత రిషభ.
ఓ భరత రిషభ, ఓ భరత వంశంకి శ్రేష్టమైన వాడు. ఒక విషయం అర్థం చేసుకో, నన్ను ఎవరు పూజించగలుగుతారు? కనీసం భౌతికుడు. కేవలం 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు. ఎవరెవరు? ఆర్థో, ఆర్థో హూ వాంట్స్ మనీ. అర్థ అంటే ఏంది? డబ్బు. ఆర్థో డబ్బు లేనివాడు, దరిద్రుడు. డబ్బు కావాలని కోరికతో వాడు నన్ను ఎరుగుతాడు. ఆర్థో జిజ్ఞాసు, నన్ను తెలుసుకోవాలనుకున్నవాడు, వాడు దీన్ని ముడతాడు. తెలుసుకోవాలి, సరే చూద్దాం ఏముంది. ఇన్క్విజిటివ్. ఇస్ ఇట్? లెట్స్ సీ వాట్స్ ఏముండాలి చూద్దాం. జిజ్ఞాసు, ఆర్థో జిజ్ఞాసు, అర్థార్థి డిస్ట్రెస్డ్, సమస్యలతో కూడున్నవాడు, లెక్కలేని సమస్యలతోని కూడినవాడు, అందుకెళ్ళి బయట పడటానికి కోరిక ఉన్నవాడు. అర్థార్థి, ఆర్థో జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని, నన్ను మొత్తం తెలుసుకున్నవాడు. ఈ నలుగురే నన్ను పూజిస్తారు. కృష్ణుడు నలుగురే. మనం ఎలా ఫిట్ అవుతాం? మనందరం థర్డ్ ఏంటి? సమస్యలు, డిస్ట్రెస్డ్, సమస్యలతో ఏమైనా మొత్తం కలత గురే ఉన్నాం. నడు కలవర పడవు, కలవర పడ్డవాడు కృష్ణుని పూజించగలుగుతాడు. మనందరం పరిస్థితి ఉంది. లెక్కలేని సమస్యలు ఉన్నాయి, సమస్యలకు అంతం లేదు. ఓడింకోడి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఎన్ని సమస్యలు, హౌ మెనీ ప్రాబ్లమ్స్? ఇన్ఫైనైట్. దెర్ ఈజ్ నో ఎండ్ టు ద ప్రాబ్లమ్స్ అండ్ దేర్ ఫార్ దెర్ ఈజ్ నో ఎండ్ టు అవర్ సఫరింగ్ ఆల్సో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వాట్ విల్ భగవద్గీత డూ? కృష్ణుణ్ణి పూజిస్తే, భగవద్గీతను అర్థం చేసుకుంటే మన సమస్యలు తొలగిపోతాయి. ఈ ఉద్దేశంలో అందరూ వస్తారు, సమస్యలు తొలగిపోతాయి. సమస్య తొలగిపోతాయి, మరి ఎందుకు మరి వద్దు. వచ్చిన దానికోసము అది ఫలితం పడకపోతే ఎందుకు? సో యూ డోంట్ వాంట్ భగవద్గీత, కీప్ ఇట్. వద్దు బాబా, వచ్చే శుక్రవారం క్లాస్కి రాము, వచ్చే గురువారం రాము, శుక్రవారం రాము, క్లాస్కి రాము. ఇస్ ఇట్ నాట్? దీస్ ఆర్ యాటిట్యూడ్. ఇదేమన్నా ప్రవర్తన. కానీ అర్థం చేసుకోవాల్సింది, భగవద్గీత ఏం చేస్తుంది? భగవద్గీత లేక కృష్ణ చైతన్యము మనకు మన సమస్యలు తొలగియాలి. సమస్యలు దాని సమయంకి ఎప్పుడు ఎంత సమస్యలు రావాలనో వస్తాయి. సమస్యలు వచ్చేస్తాయి. ఇంగ్లీష్లో అంటారు, మిజరీస్ ఆర్ అన్ఆప్షనల్, లేక మిజరీస్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి? తప్పక అవి అచ్చుడే, తప్పించుకునే పరిస్థితి లేదు. ఇన్ఎవిటబుల్ అనేది తప్పెడి కావు, ఖచ్చితం అచ్చుడే. మ్యాండేటరీ. ఇన్ఎవిటబుల్ అంటే మ్యాండేటరీ. మిజరీస్ ఆర్ ఇన్ఎవిటబుల్, బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. కష్టాలు ఖచ్చితమే, కానీ బాధపడు ఇది ఆప్షనల్ ఉంది.
ఇది అర్థమైంది. సమస్యలు వస్తాయి, కానీ సమస్యలకు మనం గురై బాధ పడకూడదు. అది మన చేతిలో ఉంది. దట్ ఈస్ అవర్ చాయిస్. అండ్ వాట్ విల్ భగవద్గీత డూ? Give the power, give the intelligence to make the right choice. భగవద్గీత జ్ఞానం ఇచ్చేస్తుంది. దేనివల్ల అయితే మనము సరైన నిర్ణయం, సరైన మార్గం. ఏం నిర్ణయము? మరి నేను సఫర్ కావాలన్నా, నేను బాధపడద్దా? ఎందుకంటే సమస్యలు మన చేతిలో లేవు. మన కంట్రోల్ ఉన్నాయా? మన నియంత్రణ ఉన్నాయా? ఒక్కరుండే నియంత్రించవచ్చు. అవునలేదు. ఇప్పుడు మేము పార్క్లోకి వెళ్ళాము, ఉజ్వల పార్క్. అక్కడ ఒక కోతి వచ్చింది. ఒక కోతిని హట్ అనొచ్చు, దాని పక్కన నడిచి వెళ్ళిపోవచ్చు. దాన్ని హట్ అని 20 కోతులు రాని. దాన్ని ఇట్లా హాట్ అన్నామనుకో, ఆ హాట్ అనేది చేతి పట్టుకుంటుంది. ఇక వాటిడు అప్పుడు ఏం చేయలేము అసలు. మనం మొత్తం 20-30 కోతులు వస్తే మన సమస్యలు ఎట్లున్నాయి? లెక్కలేని భయంకరమైన కోతులు. మళ్ళీ అవి ఎప్పుడు దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవి, ఇంకా దాడి చేస్తున్నాయి. క్షణం దాడి చేస్తున్నాయి. దర్ అటాకింగ్ అవర్ బాడీ. ఇంకా శరీరం మీద దాడి చేస్తే ఒప్పుకోవచ్చు, కానీ మానసికంగా కథ వి గెట్ సో డిస్టర్బ్, వి గెట్ సో ఫ్రస్ట్రేటెడ్. జీవితము శూన్యం అనిపిస్తుంది, జీవితంకి వాల్యూ లేదనిపిస్తుంది. చివరికి చెప్తుంది నేను ఉండేం లాభం లేదు, నేను ఉంటే ఏంది లేకపోతే ఏంది. ఈ ఉండు ఎందుకు? నా రేగి బాస్ నా బజేగా బాసురి. ఈ శరీరం వల్ల ఏమవుతుంది? నేను ఉండ కాబట్టి అన్ని సమస్యలు వస్తున్నాయి. నేను ఉండకపోతే సమస్యలే ఉండవు. లేదు, మనసు వల్ల చెప్తుంది నేను ఎవరు వెళ్ళిస్తారు, ఇది ఏం వాల్యూ ఉంది, ఎందుకు నీ జీవితం, ఎవరిని నేర్చుకుంటు, కన్నా తల్లి చూసుకుంటుందా, కన్నా తమ్ముడిని చూసుకుంటుందా, కొడుకు చూస్తుందా, రోజు ఏం లాభం. छोड़ दो, निकल जाओ. This is how the mind creates disturbances. సో అవిటిపై మనం నియంత్రణ లేదు, ఉందా? కంట్రోల్ లేదు సార్, చేయలేము. సో సమస్యలపై మన నియంత్రణ లేదు. ఇక నో ఆప్షన్. వచ్చుడే దాని సమయంలో మనం చేసుకున్న కర్మకు ఫలితం స్వరూపంగా దాని సమయంలో వచ్చుడే. ఏ విధంగా మనం బస్సులో కూర్చున్నామంటే, ప్రయాణం చేస్తున్నామంటే ఒక్కొక్క మైల్ స్టోను వస్తూ ఉంటాయి. అవునలేదు, ఒక్కొక్క ఊరు వస్తూ ఉంటుంది. తప్పితే ఆ రోడ్ ఎక్కినామంటే, ప్రయాణం చేస్తున్నామంటే ఆ షాప్ కానీ, ఆ ఊరు కానీ, ఆ బోర్డు కానీ, ఆ బొమ్మలు కానీ, ఆ వృక్షాలు కానీ అవి వస్తూ అవుతాయి. అవిపై మనం నియంత్రణ లేదు. కానీ నియంత్రణ ఏముంది? బస్ దగ్గర దిగాలన్నా లేదా, బయట చూడాలన్నా లేదా, పక్క పొందని ముచ్చట పెట్టాలన్నా లేదా, లేక హాయిగా గమ్మన నేను చేసినట్టు నెక్స్ట్ సపోర్ట్ పెట్టుకొని నిద్ర పోవాలి. ఆ చాయిస్ ఎవరిది? మనది. ఇంకా ఆ చాయిస్పై మన నియంత్రణ ఉంది. నోబడి కెన్ ఫోర్సెస్. ఎవరు కూడా బలవంతంగా మనం బస్సుకి వెళ్ళి దిగు అనలేరు, నాతో ముచ్చట పెట్టనలేరు, మేలుకుండా అనలేరు. అనగలుగుతారా? బయట చూడలేదు, చూడగలరా? అది మన చాయిస్. ఇస్ ఇట్ నాట్? సో కనుకనే వాట్ విల్ భగవద్గీత డూ? కృష్ణ చైతన్యం కానీ ఇంకా భగవద్గీత ద్వారా ఏమవుతుంది? మనకు సరైన బుద్ధి ఇస్తున్న భగవంతుడు. దేనివల్లనైతే ఆ సమస్యలకు మనం ఎలా స్పందించాలనో, బాధపడద్దా. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, సమస్యలు మనకు ఎప్పుడు ఒక శత్రువులాగా ఇటుకలు బట్టి బ్రిక్స్తోని ఇసిరిసి చంపుతూ ఉంటాయి. సో వాట్ విల్ యు డూ? పక్క పోనాడు
ఏమిస్తుండు? ఇటుకలు బట్టి కొడతా ఉంటుండు. అదేవిధంగా మన కర్మ మనకు సమస్యతోని కొడతా ఉంటుంది. ఓడిల్లుడు మళ్ళీ తిరిగి ఇసురు కొడతావా? మంది నార్మల్ దిస్ ఇస్ వాట్ వీ డూ. అవును లేదా? నువ్వు నన్ను కొట్టినావా, నేను మళ్ళీ తీసి అదే తీసి కొడతాను. ఐ హిట్ యూ బ్యాక్. కదా దానివల్ల ఏమవుతుంది? మనము ఇంకో కర్మకు మళ్ళీ ఎత్తున్నాం. చాలామంది అంటారు అన్ని ఫిక్స్ ఉన్నాయి కదా, కర్మ అంటే ఫిక్స్ ఉన్నాయి కదా. అవును, కర్మ ఫిక్స్ ఉంది, మనం అనుభవించే కర్మ ఫిక్స్ ఉంది, కానీ మనము స్పందించే ఫిక్స్ లేదు. మనము వచ్చే కర్మకు ఎలా స్పందిస్తామో దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మళ్ళీ ఇంకో కర్మ మనం విత్తనం మన స్పందన ఏమవుతుంది? ఇంకో కర్మకు విత్తనం వేస్తుంది. దానివల్ల విత్తనంకి వెళ్ళే వచ్చే మొలకది ఫలితం మళ్ళీ ఎవరు అనుభవించరు? మళ్ళీ మనమే. మళ్ళీ ఇప్పుడా ఈ జనంలో మళ్ళీ అనుభవించలేదు. అప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా అవుతుంది? बीज बोए बबुल के तो आम कहाँ से खाए. బబుల్ అంటే తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు ఇచ్చిన వేసినావు మామిడి పళ్ళు ఎక్కడ వస్తాయి? అయితే మామిడి పళ్ళు తినాలంటే ఏమి విత్తనం వేయాలి? మామిడి చెట్టు విత్తనం వేయాలి. సో కనుకనే మన జీవితంలో మనం అనుభవించే సమస్యలకు విత్తనం వేసిన వాళ్ళం ఎవరు? మనమే. సో నోబడీ టు బి బ్లేమ్డ్. ఎవరిని కూడా బ్లేమ్ చేసేలేదు, చేయరాదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడెప్పుడు కొరుకుడం నల్మంగా ఏమైంది? నేలగా కొరుకుడం పెయిన్ అవుతుంది. ఎవరిని తిడతాం? ఎవరిని తిడతాం? किसको गाली देंगे? क्यों? నేలక నీదే, పనులు నీవే, కొరుక్కున్నావు నువ్వే. బయట వాడు చివరన్నా కొరకలే కదా, కొరికితే వాడిని అనొచ్చు పై ఎందుకు కొరికినావు కానీ. యూ హ్యావ్ బిటన్ యువర్ ఓన్ టంగ్. సో హూస్ టు బి బ్లేమ్డ్? నో వన్ ఎక్సెప్ట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇస్ ఇట్ నాట్? సో కనుకనే ఇత్తనాలు వేసేటప్పుడే ఆలోచించాలి. ఇళ్ళకెళ్ళే పువ్వులు వస్తాయా లేక ముళ్ళ కంపత్తాయి? కానీ మనం అందరూ ఎట్లు, మీ లోకంలో అందరూ మన ఇత్తనాలు ఎట్లా అవుతుంది? మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది, అది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది, అది ఎట్లా వచ్చింది? అలికింది ఎవడు? మనమే. So therefore, what does Bhagavad Gita teach you? It gives you the intelligence. భగవద్గీత సరైన ఆలోచనలు, సరైన బుద్ధి కలిగిస్తుంది, సరైన తెలివి కలిగిస్తుంది. దీనివల్ల అయితే హౌ టు రెస్పాండ్, ఎలా స్పందించాలి. సో కనుకనే కర్మ మన శత్రువులాగా సమస్యలను మనం ఇటుకలు బట్టి కొడుతుంది. సో వాట్ కెన్ వీ డూ? అవే ఇటుకలతోని తిరిగి మనం చంపచ్చు, అవును లేదా? ఇది మనం అందరూ చేస్తున్నాం. కానీ ఏమవుతుంది? వాడు ఆగుతాడా? వాడు ఇంకా కొడతాడు, వాడు మళ్ళీ ఇసిరి కొడతాడు. సో వాట్ ఇస్ ద బెస్ట్ వే టు స్టాప్? వాడు ఫ్రీగా ఇటుక సప్లై చేస్తుండు, పక్కపూట వాడు చేస్తాడు, ఫ్రీగా ఇటుక సప్లై చేస్తుండదు. మనం కొద్ది సిమెంట్, కొంచెం ఇసుక రాసుకొని ఏం చేయాలా? గోడ కట్టుకోవాలి. ఫ్రీగా ఇటుకలు వస్తున్నాయి, కొద్ది ఖర్చు పెట్టుకోలేండి. కొంచెం సిమెంటు, ఒక సంచి సిమెంటు, కొంచెం ఇసుక తీసుకొని ఏం తీసుకోవాలా? కంపౌండ్ అనుకున్నాం అనుకో, వాడు మనకి మళ్ళీ ఎన్నడు ఇసుక కొట్టే అవకాశం లేదు. దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇది తెలివితనం. సో ఆ తెలివితనము బోధ అందిస్తుంది. హౌ టు రెస్పాండ్ ఇన్ లైఫ్. ఇంకా ఎప్పుడైతే మనము సరైన విధంగా స్పందించు నేర్చుకున్నామో అప్పుడు ఏమవుతుంది? మన కర్మ, మన భవిష్యత్తు ఆటోమేటిక్లీ చేంజ్ అయిపోతుంది.
చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనము సరైన విత్తనం వేస్తున్నాం. కనుకనే సరైన విత్తనం కాబట్టి సరైన ఫలితం కూడా వచ్చేస్తుంది. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రెస్పాండ్. నేను ఎప్పుడు చెప్తుంటా, వాట్ ఈజ్ లైఫ్ ఆల్ అబౌట్? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ రెస్పాండ్. అంతే, జీవితం నీకేం లేదు. మనకు ఎదురైన ఒక పరిస్థితికి మనం ఎలా స్పందిస్తామో అదే మన జీవితం. ఎందుకంటే మన జీవితం దాంతో తయారవుతుంది. సో దేర్ ఫార్ వాట్ షుడ్ వి లర్న్? హౌ టు రెస్పాండ్. ఎవరైతే జీవితంలో స్పందించు నేర్చుకున్నాడో వాడిని మించినోడు వాడి మీద గొప్ప వ్యక్తి ఎవరు లేరు. కనుకనే వి నీడ్ భగవద్గీత. సో దేర్ ఫార్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? భగవద్గీతను అర్థం చేసుకోవడానికి అర్హత ఏముంది? ఆ వ్యక్తి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది కి ఐఎమ్ సఫరింగ్. అవునులేదు, నేను సఫర్ అవుతున్నా అని ఒప్పుకోవాల్సింది ఫస్ట్ విషయం. మనం ఒప్పుకోవట్లేదు. వాట్స్ ది ప్రాబ్లం? ఎవ్రీథింగ్స్ నైస్, అంతే, మంచిగా వస్తున్నాయి, ఏం ప్రాబ్లం ఉంది? ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, సమాజంలో ఒక హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం కొరకు నాకు? కానీ లోపల వానికి వాడు కూర్చొని ఆలోచిస్తే వాడు ఉంటారు ఉన్నప్పుడు అప్పుడు వానికి అర్థమవుతుంది ఏంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి. సెకండ్, వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ ఈజ్ సఫరింగ్. రెండో విషయం ఏంటి? మనం అర్థం చేసుకోవాల్సింది నా తెలివి, నా డబ్బు, నా శక్తి, నా హోదా, నా ఆస్తులు, లేక నా కుటుంబ సభ్యులు, వీళ్ళ ఎవరి ద్వారా కూడా నా సమస్యలకు సమాధానము లభించేది అవకాశం లేదు. హి టు యాక్సెప్ట్ దిస్. మనకి సమస్యలు ఉండేటప్పుడు కానీ సో వాట్, I have money, I will solve the problems. I have contacts, I will solve my problems. లేక నాకు బాగా తెలివి ఉంది, నా తెలివితోని నేను సమస్యలను తొలగించు. బట్ వాట్ ద రిజల్ట్? సమస్యలు తొలగాయి, సమస్యలు ఇంకో రూపే చెప్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఎస్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ అని. బట్ దెన్ those problems take another form. ఇంకో రూపంగా, ఎటువంటి రూపంగా? ఇంకా భయంకరమైన రూపంగా. స్టార్టింగ్ అయితే ప్రాబ్లం ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువ భయంకరమైన రూపంలో ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు సో దేర్ ఫార్ వీ షుడ్ నాట్ థింక్ ఆర్ వీ షుడ్ గివ్ దిస్ ఐడియా. మనము మన జీవితంలో ఈ యొక్క విచారాన్ని మనము వదిలిపెట్టాల్సింది. ఏ విచారం? నేను నా సమస్యలను తొలగలుగుతా, నా పాండిత్యంతో కానీ, నా శక్తితో కానీ, నా డబ్బుతో కానీ. నో, యూ కాంట్ సాల్వ్. ద్రౌపది ఏం చేసింది? ద్రౌపది జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చేసింది. ఒక స్త్రీకి అందరికంటే పెద్ద సమస్య ఏంటి? తన విలువ పోవడం. ఆమె చాస్టిటీ, ఆమె సతీత్వంని భంగం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దుశ్శాసనం, దుర్యోధనం, కరణం. కాబట్టి ద్రౌపది ఏమనిపించింది? లేదు, నాకు శక్తి ఉంది కదా, నా శక్తితో నేను ఇస్తాను, ఎదుర్కొంటాను.
దుశ్శాసన జుట్టు పట్టి లాగుతుండు. ఇప్పుడు ఏం చేసిందంటే తన శక్తిని వినియోగించి తన సామర్థ్యం షీ యూజ్డ్ హర్ పవర్ అండ్ హర్ అబిలిటీ హర్ కెపాసిటీ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. బట్ వాట్ హ్యాపెండ్? షీ ఫీల్. దుశ్శాసన జుట్టు పట్టి లాక్కుని తీసుకొచ్చిండు సభలకు, ఆ సమావేశంలో. దాని తర్వాత ఆమె ఏమనిపించింది, సరే నా శక్తి ఫెయిల్ అయింది కానీ నా భర్తలు ఉన్నారు కదా, ఒక్కొక్కరు పెద్ద మహావీరులు, మహాయోధులు, మహారథులు, మళ్ళీ ఒక్కొక్కరు కాదు 5 ఉన్నారు. వాళ్ళ విలువను కాపాడతారు, ఈ సమస్యలకి నన్ను బయటేస్తారు. వాళ్ళని ఆహ్వానించింది, ఓ మై పవర్ఫుల్ హస్బెండ్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ. ఐదుగురు ఏం చేశారు? తల వంచేసారు, తల కింద వేసుకుంది. నోటితో ఒక శబ్దం లేదు, ఒక స్పందన లేదు. ఏమైంది? సెకండ్ పాయింట్, సెకండ్ హోప్ ఫెయిల్. ఫస్ట్ ఆశ దేని మీద ఉండే? తన శక్తి మీద. రెండో ఆశ తన భర్తలపై. మూడో ఆశ పెద్దవాళ్ళు, ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృప. కనీసం భర్తల శక్తి వ్యర్థమైపోయింది, కానీ వీలైతే ఉన్నారు కదా, వాళ్ళపై ఆధారపడ్డది. వాళ్ళు అన్ని సమస్యలకి వెళ్ళి బయట పడేస్తారు. వాళ్ళు కేవలం తలని వల్ల కింద వేసుకుంది. ఏమైంది? మూడో అటెంప్ట్ ఫెయిల్. విఫలే సేవిను కృపణ దుర్జన చపల సుఖలవలాగి. ఆశ్చర్యపడుతుడు. విఫలే సేవిను కృపణ దుర్జన. జీతంతో ఏం చేశాను? ఎలాంటి ఫలితం లేకుండా నేను కృపణులు ఇంకా దుర్జన సేవ చేసిన. ఎవరు సేవ చేసిన? చెడ్డవాళ్ళ సేవ చేసిన. దేనికోసము? చపల సుఖలవలాగిరి. దాని వల్ల ఏం పొందింది? చపల, క్షణికమైన చపల సుఖ. దానికోసం ద్రౌపది తన శక్తి మీద ఆశపడ్డది, తన భర్తల శక్తి మీద ఆశపడ్డది, పెద్దవాళ్ళ శక్తి మీద ఆశపడ్డది, కానీ ఫలితం లేదు, విఫలమైపోయింది. దాని తర్వాత ఏం చేసింది? అప్పుడు స్టార్టింగ్ నుండి కొంగొట్టుకున్నది. ఎందుకంటే ద్రౌపది దుశ్శాసన కొంగొట్టు లాక్కుని వచ్చింది, కొంగిక జుట్టు. అప్పుడు ద్రౌపది పనికిరాదు. ద్రౌపది వాజ్ ఇన్ హర్ పీరియడ్స్. ఇంకా 5 రోజుల్లో స్నానం కాలేదు. ఆ అవస్థలో లోపల ఉంది ఆమె, ఒక్క వస్త్రంలో. అటువంటి అవస్థలో దుశ్శాసన తీసుకుని వచ్చింది. ఆ అవస్థ ఏంటంటే స్త్రీ బయట పడతావు అసలు. 5 రోజులు షీ నాట్ సపోజ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హోమ్ ఫ్రమ్ హర్ చేంబర్. నాటి కాలంలో వేరే రూమ్లు ఉంటుండే, వాళ్ళు అల్లకి వెళ్ళిపోతుంది. వాళ్ళు బయట ఏ వస్తువు విషయాన్ని స్పర్శించకపోతుంది. ఎందుకు? మొత్తం కలుషితమవుతుంది. అట్టి అవస్థకి వెళ్ళి ఆ చేంబర్లోకి వెళ్ళి విశ్వాసం పట్టుకుని వచ్చింది. చివరికి ఏమైంది? అన్నీ ఫెయిల్, విఫలమైపోయింది. అప్పుడు ఇక ఇందాక చేత్తోని ఏమిస్తుంది? 2 చేతులతోని కొంగును పట్టుకున్నది. నా విలువ, నా విలువ, విలువ అని అర్థం వేసుకున్నది. షీ కేమ్ టు దట్ పాయింట్. వాట్ పాయింట్? దట్ ఐఎమ్ హెల్ప్లెస్. నా పరిస్థితి ఏమన్నప్పుడు నిస్సాయ పరిస్థితి చేరుకున్నాను. మళ్ళీ వీళ్ళందరూ ఏమనుకున్నారు? కాపాడలేరు. అప్పుడు అదే కొంగును ఏం చేసింది? కొంగిట్లుంటాయి కదా, ఈ కొంగు అంటే విలువ. అదే కొంగును
చేతితో పట్టుకున్న కొమ్మును పళ్ళ మధ్యలో ఇరికిచ్చింది. చేతులు ఫ్రీ అని, హ్యాండ్స్ ఫ్రీ. ఏదేముంది హ్యాండ్స్ ఫ్రీ, ఫోన్ వాడితే ఏమిటి హ్యాండ్స్ ఫ్రీ. సో ద్రౌపది మేడ్ హర్ హ్యాండ్స్ ఫ్రీ. ఏం చేసింది? 2 చేతులు పైకెత్తింది. 2 చేతులు పైకెత్తింది. ఎత్తి హే గోవింద, హే గోపాల్, నువ్వే నా చివరి ఆశ. ఆ పాయింట్కి రావాల్సింది. ఎంతవరకు జీవి ఆ పాయింట్ చేరుకోవడం. నేను నా శక్తి, నా సామర్థ్యంతో నేను నా సమస్యలను తెలియలేకపోతున్నా, నా సమస్యలను బయటపడలేకపోతున్నా. కృష్ణ నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు. బస్ ఫైనల్. చేతి ఇట్లా లేవు. ఫుల్ సరెండర్. హే గోవింద, హే గోపాల్ కలరిస్తుంది ఆమె, ఆహ్వానిస్తుంది. ద్వారంలో కృష్ణకు జస్ట్లా అన్నం కలిపి ఇట్లా నోటి పెట్టుకుంటుండు. రుక్మిణి అంటిస్తుంది. జస్ట్ ఇలా కలుపుకొని ఇట్లా పెట్టడం పోయాడు, కిందేసింది. ఇమీడియట్లీ కృష్ణుడు అక్కడ ద్వారకకి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. హస్తినపురికి వెళ్ళిపోయి ఆ అనంతమైన చీర రూపంలో ప్రకటించాడు. దుశ్శాసన లాగుతా పోయిండు. కానీ చీర మాత్రం అయిపోతుంది. సో కనుకనే భగవద్గీత ఎవరు అర్థం చేసుకోవచ్చు? ఎవరైతే ఆ శరణాగతికి రావాల్సింది. మరి ఆ శరణాగతి ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే వ్యక్తికి తన శక్తి, తన సామర్థ్యం మీద నమ్మకము పోయినప్పుడు. అప్పుడే ఎప్పుడైతే శక్తి సామర్థ్యం మీద నమ్మకము అంతమవుతుందో అప్పుడే ఆధ్యాత్మికము శరణాగతి స్టార్ట్ అవుతుంది. అంతర్గతం. తర్వాత ద్రౌపది అడిగింది, కృష్ణ నువ్వు వచ్చినావు, నేను ఆహ్వానించడానికి వచ్చేసినావు, కానీ అంత ఆలస్యమైంది. మొట్టమొదటి అయిపోయింది కదా, నా ఇంత ఇవ్వబోయింది, నా జుట్టు ఒకటి లాగిండు, ఇన్ని మాటలు నేను విన్న, చెడు మాటలు విన్నా, ఆ కర్మ నోటి నుంచి, ఆ దుర్యోధన నోటి నుంచి, దుర్యోధనను పొడ మీద ఉసుకాన్ని ఆలోచనలు, అవన్నీ అవస్థలు ఎందుకు? మొట్టమొదటిసారి వచ్చేది అయిపోయింది కదా, నన్ను రక్షించాను. ఎట్లా వచ్చినావు, అదే ముందు వచ్చేది అయిపోయింది కదా. ఒక కృష్ణ అంటున్నాడు, వచ్చేవాడిని, కానీ స్టార్టింగ్లో అని అంటుంది, నేను పిలిచినా కదా, నేను తలుచుకున్నా, నేను మర్చిపోయాను అన్నావు, నేను తలుచుకున్నా, నన్ను నిలిచినావు, నన్ను కలవించినావు, నన్ను తలుచుకున్నావు. కానీ స్టార్టింగ్లో నీకు నీ శక్తి మీద 75% నమ్మకం ఉండే, నా మీద 25% నమ్మకం ఉండే. దాని తర్వాత నీకు మీ భర్తల మీద నమ్మకం 50% అయింది, నా మీద 50% అయింది. దాని తర్వాత నీకు ఆ పెద్ద మనుషుల మీద నమ్మకం 75% అయింది, 25% ఉంది, నా మీద 75 అయింది. కానీ ఎప్పుడైతే ఆ నమ్మకము, ఆ శరణాగతి 100% అయిందో అప్పుడే నచ్చేసింది. సో వెన్ విల్ కృష్ణ కమ్, వెన్ విల్ కృష్ణ ప్రొటెక్ట్? మన శరణాగతి, మన ఫెయిత్ 100% ఉండాల్సింది. దెన్ విల్ రెసిప్రొకేట్. కనుక కృష్ణుడు చాలా క్లియర్ గీత ఏమని, ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ వజామ్యహం. ఎవరు ఏ భావంతో, ఏ ఉద్దేశంతో, ఏ విధంగా నాకు శరణంతురో నేను అదే విధంగా స్పందిస్తాను. నువ్వు 25%, నేను 25%. నువ్వు 100%, ఐఎమ్ 100% ఫర్ యూ. దట్ ఈస్ కృష్ణ. సో మనకు కృష్ణ 100% స్పందించాలంటే
మనం కూడా కృష్ణుడికి 100% శరణాగతులము కావాల్సింది. దట్ ఇస్ ద కండిషన్. అర్జున స్టార్టింగ్లో ఎంతో బాధిస్తుంది. యుద్ధం చేయనందుకు అది యుద్ధం ఎందుకు చేయను అని ఎన్నో వాదనలు, లెక్కలేని వాదనలు. మొత్తం ప్రథమ అధ్యాయం ఏముంది? వాదనలు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, తన శక్తిపై, తన డబ్బుపై, తన కుటుంబ సభ్యులపై నమ్మకం పెట్టుకోవడం ఇది తప్ప? వాదించకూడదా? తప్పు కాదు. వాదించడం తప్పు కాదు. ఎప్పుడైతే తన కుటుంబం పట్ల, తన డబ్బుపై, తన బలంపై నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకంతో అవిటితో మన సమస్యలు తొలగినట్లయితే అవిటిపై నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు. ఇట్స్ నాట్ రాంగ్. వాదించుడు తప్పు కాదు. కానీ అవన్నీ ఏం జరగాల్సింది? మన సమస్యలకు పరిష్కారము లభించాల్సింది. అవును లేదా? లభించాలి. పరిష్కారం లభించినట్లయితేనే ఆ వాదనలకు విలువ ఉంది, అర్థం ఉంది. ఆ కుటుంబ సభ్యులపై, తన ధనంపై, తన శక్తిపై, తన బుద్ధిపై ఆధారపడి ఉండు, అది విలువమైనది. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, వాస్తవమైంది ఇవన్నిటిపై ఆధారపడి ఉంటే మన సమస్యలు తొలగవు, మనకు పరిష్కారాలు లభించవు. ఇంకా నిజమైన సమస్యలు ఏం జీవితండి? వాట్ ఆర్ రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్? బర్త్, డిజీజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. పుట్టుకం, మరణం, ఇంకా దాని మధ్యలో వ్యాధులు, ముసల్తనం. ఇవి నిజమైన సమస్యలు. మన డబ్బులతో ఎంటికలు తెల్లవుతుందంటే కొంచెం డై పెట్టుకోవచ్చు, గోద్రేజ్ హెయిర్ డై. తగ్గినాయి. అభీతో మే జవాను అని పాట పాడచ్చు రంగు పూసుకొని. అవునలేదు? ఇక్కడ ఎన్ని రోజులు? వారం అయిందంటే బ్లాక్ అండ్ వైట్, మీద నల్లగా, కిందికి వెళ్ళి తెల్ల ఎగురు పడతాయి. మళ్ళీ కొన్ని రోజులు అయితే మొత్తం ఎర్రగా అయిపోతాయి. సో మన డబ్బుతో తెలుగుని ఆ సమస్యలు కొంచెం దూరం నూకచ్చు. అవును, అప్పటివంతం. ఇక్కడ శాశ్వతంగా ఉపశమనం ఉంటుందా? కెన్ యూ మేక్ యువర్ హెయిర్ పర్మనెంట్లీ బ్లాక్ విత్ గోద్రేజ్ హెయిర్ డై, బ్లాక్ రోజ్, కాళీ మెహందీ, హెనా, బ్లాక్ రోజ్, కాళీ మెహందీ? No, temporarily. And మనకు ఆ టెంపరీ సొల్యూషన్స్ మనం ఇష్టపడుతున్నామా? మన కోరిక ఏముంది? We want permanent. Is it not? We always want permanent solutions. But what we are getting? Temporary solutions. And so therefore, కనుక మన లైఫ్ మొత్తం వెళ్ళేస్తుంది, కాంప్రమైజ్ అవుతుంది. అంతే, మొత్తం లైఫ్ అంతా కాంప్రమైజ్లో గడిచిపోతుంది. మరి మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు కావాలి? ఎందుకంటే మనం పర్మనెంట్లము. ఆలోచించండి, మన జీవితంలో మనం అన్ని పర్మనెంట్ అని ఆలోచిస్తాం. నా ఇల్లు పర్మనెంట్ ఉండాలి, నా హెల్త్ పర్మనెంట్గా మంచిగా ఉండాలి, నా యవ్వనము పర్మనెంట్ ఉండాలి, నా తల మీద ఉన్న ఎంటికలు నల్ల ఉండి పర్మనెంట్ ఉండాలి. ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత నల్ల ఉండాలి. ఫస్ట్ కండిషన్స్ ఉండాలి, లేకపోతే ఏం చెప్తాం? పెళ్ళప్పుడు ఇచ్చిన అర్థం అట్లా ఉంది. పెళ్ళప్పుడు అత్త వాళ్ళు ఏమి ఇచ్చారు? డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు, దువ్వెంగలు ఇచ్చిండ్రు. డ్రెస్సింగ్ టేబుల్ అలాగే ఉంది,
దువేంగలు అలాగే ఉంది, నువ్వు అట్లా ఉండవు. కానీ దూసుకుందామంటే జుట్టు లేదు. హార్వెస్టర్ వచ్చేసింది. ఏం హార్వెస్టరు? ది హార్వెస్టర్ ఆఫ్ టైం. టైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ హార్వెస్టర్. సమయం కంటే పెద్ద హార్వెస్టర్ ఇంకా ఎవరు లేరు. మన అందరికీ అన్ని పర్మనెంట్ కావాలి. కానీ భౌతిక లోకంలో ఏది పర్మనెంట్ లేదు. ఎందుకంటే భౌతిక లోకమే పర్మనెంట్ కాదు. కృష్ణ భౌతిక లోకం అంటే ఏంటి? ఈ ఐహిక లోకం అంటే ఏంటి? దాని గురం ఏంటి? ఇది దుఃఖాలయము మరియు అశాశ్వతము. దిస్ ఈస్ ప్లేస్ ఫుల్ ఆఫ్ మిజరీస్. అన్ని సమస్యలతో కూడి ఉన్న స్థలం ఇది మరియు అశాశ్వతమైనది. సో అటువంటి దుఃఖంతో కూడున్న స్థలంలో మనం ఏం వెతుకుతున్నాము? సుఖం వెతుకుతున్నాము. ఇంకా శాశ్వతంగా ఉండాలి, నేను ఇంకా సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు విషయం పెట్టు శాశ్వతంగా ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన కాదు, దానికి ప్రయత్నం కూడా ఇస్తున్నాము. ఇస్ ఇట్ నాట్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. కానీ ఎంత ఏం చేసినా కానీ ఎన్నైనా క్రీములు పెట్టుకో, ఎంతైనా మేకప్లు చేసుకో, ఎన్నైనా కంటి బొమ్మలు దిద్దుకో, ఒరిజినల్ కంటి బొమ్మలు, వయసుకున్న కంటి బొమ్మలు, అది పొజిషన్ ఒకటి ఉంటుంది. వయసుకి అయిన తర్వాత నేనేదో దిద్దుకున్నా కానీ ఐబ్రోస్ కरेंगे सर कैसे करते हैं? धागा लेके है ना, ఏమవుతుంది? అది ఏం పెడుతుంది? ఆ మొత్తం తీసేసి ఇక పెన్సిల్తో కొత్త ఐబ్రోస్ తయారు చేయాలి ఇట్లా. కానీ అదెంతసేపు ముఖం పడుతున్నావా అయిపోయాయి. ఆ సబ్బుతోని ఆ నూనె సమరమైంది, ఆ మేకప్లోని క్రీమ్ పోయింది, ఐబ్రో పోయింది, మళ్ళీ కూర్చొని మళ్ళీగా ప్రతిసారి కొత్త దర్శనం, కొత్త శృంగార దర్శనం. ఎందుకు? ఐబ్రో ఒకటి కాదు, ఒకటి ఇట్లా మీకు వచ్చి కింద వచ్చే. దే ఆర్ ద ప్రాబ్లమ్స్. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. ఎందుకు? దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇదే పర్మనెంట్ కానప్పుడు అందులో ఉన్న విషయాలు పర్మనెంట్ లేదు. బట్ వాట్ వీఆర్ ఆల్వేస్ హ్యాంకరింగ్ ఫర్ పర్మనెన్సీ. వీ వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్మనెంట్, బట్ ఇట్ డస్ నాట్ వర్క్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణంని అర్థం చేసుకోవాల్సింది. ఇది అశాశ్వతమైనది, ఇది దుఃఖాలయం ఉంది. అటువంటి దుఃఖాలయం మిగిలిన సుఖం వెతుకుతున్నాం. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. వైన్ షాప్కి వెళ్ళి ఒక వ్యక్తి వైన్ షాప్కి వెళ్తాడు, అంటాడు 1 లీటర్ పాలు ఇవ్వండి. 1 లీటర్ పాలు కావాలి, దొరికితే ఇప్పుడు ఏమంటాడు? తాగి వచ్చినావా లేక తాగపోతున్నావా? ఎందుకు? మీకు ఎక్కడ ఏం దొరుకుతుందో మీకు తెలియదు. మా షాప్లో మొత్తం నల్లగానే ఉంటాయి, తెల్లగా ఏముండవు. తెల్లగా కావాలని ఏం చేయు? కరీంనగర్ డైరీలో పోయి అక్కడ తెల్లటి పాలు, తెల్లటి పెరుగు, తెల్లటి నెయ్యి, తెల్లటి మజ్జిగ అన్నీ దొరుకుతాయి. కానీ మా షాప్లో ఏ చూసినా, ఏ బ్రాండ్ ఉన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్. సో ఇట్ ఈస్ ఫులిష్నెస్, అది పిచ్చితనం. వైన్ షాప్లోకి వెళ్ళి ఏ విధంగా పాలను పిచ్చితనమో అదేవిధంగా ఈ ఐహిక లోకంలో, ఈ దుఃఖాలయంలో అశాశ్వతమితో ఎన్న దుఃఖాలయంలో మనము శాశ్వతమునుడు ఇంకా సుఖమెత్తుడు. ఇట్స్ ఫులిష్నెస్, మూర్ఖత్వం, ఇది పిచ్చితనం. సో కనుకనే కృష్ణ ఎప్పుడు ద్రౌపది నీ శరణగతి 100% కాలం వరకు నేను రాలేను. ఎప్పుడు నువ్వు పూర్తిగా 100% శరణాగతి అయినావో అప్పుడు నేను వచ్చేసి. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. మనము ఈ భౌతిక ప్రకృతి యొక్క భౌతిక లోకంలో గుణాన్ని అర్థం చేసుకోవాల్సింది, దానికి అనుకూలంగా ఏం చేయాల్సింది? స్పందించాల్సింది.
అప్పుడు సరైన స్పందనతో మనము ఈ దుఃఖాలన్నీ కూడా సుఖాలయం చేయొచ్చు. ఈ దుఃఖాలయంలో సుఖాలయంలో మార్చగలుగుతాం జస్ట్ విత్ ప్రాపర్ రెస్పాన్స్. సో కనుకనే అర్జున ఎన్నో వాదించిండు. ఈస్ ప్రెజెంటింగ్ సో మెనీ ఆర్గ్యుమెంట్స్ బేస్డ్ ఆన్ లాజిక్, శాస్త్ర, క్రిమిని. నా సమస్యలు తొలగిపోతుంది, ధనుషం కింద పెట్టేసింది తననే. లేకుంటే అర్జున తన జీవితంలో ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఏ ప్రతిజ్ఞ? ఎవరన్నా నాకు నా చేతులకు వెళ్ళే ఓ అర్జున నీ ధనుషాన్ని కింద పెట్టే చెప్పినాకో నా వ్యక్తిని నేను చంపేస్తాను. అటువంటి ప్రతిజ్ఞ తీసుకుంది. అటువంటి వ్యక్తి ఏమైండు? తనే స్వయంగా పెట్టేసింది. అండర్స్టాండ్ హౌ మచ్ మస్ట్ బి డిప్రెస్డ్. Extent of depression. So it is not wrong to argue. వాదించు తప్పు కాదు, కానీ ఆ వాదన ద్వారా మన సమస్యలకు పరిష్కారాలు లభించాల్సింది. అప్పుడు ఆ వాదనలు సరైన వాదనలు, అప్పుడు ఆ వాదనలు ఒప్పుకోవడం. కానీ అర్జున్ లాంటి జ్ఞానపరుడు, అర్జున్ లాంటి శక్తివంతుడు, అర్జున్ లాంటి ఏమంటారు అందమైన వ్యక్తి, అర్జున్ లాంటి శక్తి కలిగిన వ్యక్తి, అర్జున్ లాంటి ఇంద్రియాలపై నియంత్రణ కలిగిన వ్యక్తి ఏమంటాడు? నాతోని కావట్లేదు. సో వాట్ ఈజ్ అవర్ కండిషన్? సో వాట్ డిడ్ హీ డూ? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్న మీన్స్ సరెండర్. కృష్ణ, నేను నీకు శరణాగతి అవుతున్నా, ఒక శిష్యులా, దోస్తులా కాదు. ఇందాక మన సమాధానం ఎట్లుంటే దోస్తుల వాళ్ళు బాబాముడు కానీ బాబా అనుకంటే ఎక్కువ వాళ్ళు దోస్తులా ఉన్నారు. వాళ్ళ తర్వాత బాబాముడు లేదు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు దోస్తులే. దేర్ లైక్ ఫ్రెండ్స్, బడీస్. ఇక్కడ అర్థం చేసుకోడు. ఈ బడితోని కాదు, లేక బాబాముడితో నా సమస్యలకు పరిష్కారం లభించేది కాదు. నా కూడా ఇప్పుడు ఫ్రమ్ బాబా పర్ హ్యావ్ టు బికమ్ డిసైపుల్, శిష్యుడా. ఏ ఆప్షన్ క్లిక్ చేసాడు? అన్ని ఆప్షన్లు ఉన్నాయి. బడి, బాబా మరిది, డిసైపుల్. ఇక్కడ ఉంది ప్రాబ్లమ్ సాల్వ్, టిక్ నో. డిసైపుల్తో ప్రాబ్లమ్ సాల్వ్ బికేమ్ డిసైపుల్. సో కనుకనే భగవద్గీతను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఫస్ట్ యూ హెవ్ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ సఫరింగ్. నేను సమస్యలతో కూడున్నాను, ఇది ఒప్పుకోవాల్సింది. రెండోది, నా శక్తి సామర్థ్యంతో నీ సమస్యల పరిష్కారాలు లభించలేను. ఇంకా మూడోది, ఒప్పుకోవాల్సింది కి ఆ సమస్యలకు మూల కారణమైంది నా అందులో ఉన్న దోషాలు, లోపం. యూ హ్యావ్ టు ఓపెన్ అవుట్. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు సరెండర్ యాజ్ అ డిసైపుల్. ఈ 4 పనులు చేసినాము. ఈ పుస్తకం ఉంటుంది కదా, ఇది కేవలం మనకు ఈ పుస్తకం అసలు కృష్ణుడే లేదు తెలీదు. కృష్ణుని పదాలు, కృష్ణుని శబ్దము, కృష్ణ స్వరూపము లేదు తేడా లేదు. పరతత్వంలో అన్నీ ఒకటే ఉంటాయి. కృష్ణ విల్ పర్సనలీ గైడ్ యూ, విల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ కృష్ణ. ఈ 4 పనులు చేసేటట్లు అప్పుడు ఈ భగవద్ అర్థమవుతుంది. బట్ జనాలు భగవద్గీత చదువుతారు, ప్రవచనాలు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు, అన్నీ చేస్తారు, కానీ ఈ 4 పనులు లేరు. కనుక వ్యక్తికి వాళ్ళ కోసం కేవలం పుస్తకం ఉండిపోతుంది, కేవలం జ్ఞానం ఉండిపోతుంది. ఇట్ ఈస్ జస్ట్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చెప్తుంది అది ఒక కేవలము జ్ఞానం యొక్క ఏమంటారు,
ఒక సాధనం, జస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నిధి, జ్ఞాన నిధి అయి ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. The purpose of Bhagavad Gita is not just information. The purpose of Bhagavad Gita is transformation. బయటకు వెళ్ళి ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, బట్ నో ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తి జీవితంలో మార్పు లేదు, బయట ప్రపంచంలో మార్పు లేదు. కానీ మార్పు ఎప్పుడు వస్తుంది? ఈ 4 జరిగితేనే మార్పు వస్తుంది. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. అప్పుడు వ్యక్తి ఎప్పుడు మారడు, అప్పుడు ఆ వ్యక్తి మారిన వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలుగుతాడు. యూ బికమ్ హ్యాపీ. ఆ హ్యాపీ మ్యాన్ క్యాన్ మేక్ వరల్డ్ హ్యాపీ. నువ్వు ఎట్లున్నావు అనుకో, హ్యాపీ అవుతావు. నా జేబులో 100 రూపాయలు ఉంటే నేను ఒకరికి 90 రూపాయలు ఇవ్వచ్చు. నా జేబులో ఒక 5 కొత్తలేదు, ఆ 10 రూపాయలు ఇస్తాను. సత్యం. సో ఇన్ దిస్ వే యూ బికమ్ హ్యాపీ. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ హ్యాపీ, then this is the path. This is the goal. But the path is, you have to accept. You have to accept that I am suffering. You have to accept I cannot solve my problems with whatever I have, and with what I am, I cannot solve my problems. Third thing is, open up, express yourself, disclose yourself, and fourth thing is surrender. ఈ 4 దేశంలో కృష్ణ ఇస్ దేర్ విత్ యూ. కృష్ణుడు మన పాటు వచ్చేస్తాడు, మనతో పాటు ఉంటుండే, వచ్చేసాడు కాదు, ఉంటుండే ఎప్పుడు అర్జున్తో పాటు ఉన్నట్టు. అప్పుడు ఏమిటి? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాత ధనుధర తత్ర శ్రీర్ విజయ భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ. When you become like Arjuna, నేను అర్జున్ని ఆల్పన చేసాడు. ఇప్పుడు మనం ఇంకో ఆల్పన, మనం అర్జున్ అయిపోతాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆ చోటు కృష్ణకి అర్జున్ మధ్య సంబంధంతో ఏముంది? తత్ర శ్రీ, అక్కడ ఐశ్వర్యం వచ్చేస్తుంది. విజయ, విక్టరీ, ఐశ్వర్యము, విజయము, ధర్మము, నీతి, న్యాయము అన్నీ వచ్చేస్తుంది. But the condition is we have to become like Arjuna. Otherwise, ఏం లేదు. ప్రొపల్ మిత్రులు ఈ 4 లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కేవలము తేనె సీసే లాగా, ఇది లైక్ హనీ బాటిల్, తేనె సీసా. కానీ తేనెది నిజమైన రుచిమైన అందరం ఏం చేయాల్సింది? ముదిప్పాల స్పూన్ వేసుకోవాలి తాగాలి. కానీ వీళ్ళు ఏమిస్తారు? జీవితంలో సీసా నాకడు. సీసా అంటే ఏమవుతుంది? యూ జస్ట్ లిక్ ద బాటిల్, వాట్ టేస్ట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్? అండ్ విదౌట్ టేస్ట్ హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ టు లిక్? రుచి లేకపోతే ఎన్నో రోజులు సంపాదిస్తాం సీసన్. విసుకొచ్చేది, యూ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఈ విధంగా ఫ్రస్ట్రేట్ అయ్యారు, ఆ విధంగా ఫ్రస్ట్రేట్ అవుతుంది. అవును కదా? ఇక సమస్యలు ఫ్రస్ట్రేట్ అయినావు, ఇక వచ్చినావు, కానీ నేను ఆల్పన చేయట్లేదు, అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతుంది. కనుక చాలా ఉన్నట్టు ఆధ్యాత్మికంలో వచ్చింది ఒక ఫ్రస్ట్రేషనా? కానీ ఆధ్యాత్మికంలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ సమస్యలు ఉండకూడదు, మానసికంగా మంచిగా ఉండాలి. ఇక్కడ వచ్చిన అవి బాధపడుతున్నాయి. మళ్ళీ ఎందుకు? ప్రాబ్లము ప్రాసెస్ లేదు, తేనె సీసాల ప్రాబ్లం లేదు, తేనె ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంది? ఓపెన్ చేయలేదు. ఇంకో వ్యక్తి మిత్రుడు సీసాను ఓపెన్ చేసాడు, చెంచా వేసాడు, లేక ఏలు వేసాడు, ఈజ్ ఎంజాయింగ్, రిలీషింగ్, ఈజ్ హ్యాపీ. మనమేమో ఏవే ముందర ఇక ప్రెషర్ కొడుతున్నాం, ముఖం భక్తిలో వచ్చేదా ఇక ప్రెషర్ కొడుతున్నాం ముందరకంటే.
భక్తిలోకి వచ్చిన తర్వాత యూ షుడ్ బికమ్ ప్రసన్న ఆత్మ, బ్రహ్మభూత ప్రసన్న ఆత్మ. बट भक्ति में आगे क्या बन रहे? भूतात्मा, दुख्यात्मा. ब्रह्म भूत प्रसन्नात्मा होना चाहिए, पर क्या बन रहे? ब्रह्म भूतात्मा, दुख्यात्मा. तिलका పెట్టుకున్న మొహంలో ఏమైరా అరే నీ ముఖం చూసి ఎవరు భక్తులు? You should be blissful, you should be cheerful, you should be happy, and then you can make the whole world happy. Hare Krishna Prabhupada ki jai. Any questions?